స్త్రీని బాధ పెట్టద్దు, స్త్రీ ఉసురు తగిలితే రాజ్యాలే నాశనం అయిపోతాయి అని మన ఋషులు మునులు ఎన్నడో చెప్పిండ్రు. మన సనాతన ధర్మం అదే చెప్పింది. కానీ ప్రతి యుగంలో స్త్రీకి అన్యాయం జరుగుతూనే ఉన్నది. మహాభారత కాలంలో ద్రౌపదికి ఎంత అన్యాయం జరిగింది. దుర్యోధనుడు ఏం చేసిండు? ద్రౌపదిని సభకు ఈడ్చుకొనిరా వచ్చి వస్త్రాపహరణం చేయండి అని తమ్ములకు చెప్పిండు. అప్పుడు సభలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, పెద్దలందరూ ఉన్నారు, ధృతరాష్ట్రుడు అందరు ఉన్నారు. మరి ముఖ్యంగా భీష్మాచార్యుడు చెప్పద్దా? అన్నాడట. మన సినిమాలలో కూడా చూసినాం. వద్దు, ఇది సరి అయింది కాదు దుర్యోధన, ఇట్లా చేయకని ఒకసారి అన్నాడట. ఒకసారి 2 సార్లు అన్నాడు కావచ్చు. అన్నా కానీ దుర్యోధనుడు లక్ష్య పెట్టకుండా చెడు పనికి పూనుకున్నప్పుడు ఓ 4 దెబ్బలు కొట్టైనా సరే, చెంప పగల కొట్టైనా సరే ఇది చేయకూడదని పనిని చెయ్యకుండా ఆపాలే కదా. ఎంతైనా నేను సింహాసనంకి కాపాడుతాను, నేను సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళకే నేను బద్దుని అని అంటే, సింహాసనం మీద చెడు గుణాలు ఉన్నోళ్ళు కూర్చున్నా కానీ నువ్వు వాళ్ళ తరపున ఉంటావా? తప్పు కదా. నీ విజ్ఞత ఏమైనట్టు? ద్రౌపది అవమానానికి గురయ్యే పాపం ద్రౌపది బాధపడే ఏడ్చే, ఇంతమంది పెద్దలు నాకు ఏం న్యాయం చేసిండ్రని అందరినీ అడిగే. కళ్ళ ముందటనే భీష్మాచార్యుని కళ్ళ ముందటనే గంతగానో అన్యాయం జరిగే. ధృతరాష్ట్రుడు ఏం చేసిండు? కొడుకును వద్దని అనద్దా? కోప్పడద్దా? మెడలు బట్టి బయటికి నెడతా బిడ్డ నిన్ను అని అనద్దా? ఏమనలేదు. మరి ఇంటి కోడలేనే అట్లా చేయద్దు బిడ్డ, అది పాపం బిడ్డ, మన వంశమే నాశనం అవుతుంది కొడుకు, నువ్వు అట్లాంటి పనులు చేస్తానని బాగా బెదిరియాలి కదా. ఏం లేదు, చూసుకుంటున్నాడు. ఏం జరిగింది? కురుక్షేత్ర యుద్ధంలో 100 మంది కొడుకులు చచ్చిపోయినారు. ఇక భీష్మాచార్యుడేమో ఎప్పుడంటే అప్పుడు చావును తెచ్చుకోగల శక్తి ఉన్నప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు పాపం అంపశయ మీద అవస్థలు పడుకుంటున్నాడు. ఇక ద్రౌపది ఉసురు తగిలినట్టే కాదా మరి. అందుకే స్త్రీని ఉసురు పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు బాగుపడ్డ జాడలేదు. మనకు స్త్రీని కష్టపెడితే ఏమవుతుందని చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం. భీష్మాచార్యుని చెప్పుకోవచ్చు, మనం ధృతరాష్ట్రుని చెప్పుకోవచ్చు. అందుకే ఎవరైనా భార్యను కానీ కోడల్ని కానీ ఇంకెవరు ఏ స్త్రీనైనా కానీ భావం